ఆస్ట్రాలజీ పరంగా ఆ దశ వచ్చింది కాబట్టి బ్యాడ్ చేయాలి, అనారోగ్యం ఇయ్యాలి, కిడ్నీలు చెడిపోవాలి, ఎత్తుకొని పోయి హాస్పిటల్లో వేయాలి, అక్కడ హాస్పిటలైజ్ చెయ్యాలి ఆ దశలో. ఓకే, ఆస్ట్రాలజీ పరంగా రైట్. సరే, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మనం ఆలోచిస్తేనే కదా రావాలి. ఇప్పుడు 5th క్లాస్ బాగా అందరూ కొంతమంది ఫ్రెండ్స్తో బాగా కలిసిమెలిసి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బాగా చదువుకొని ఆడుకొని ఎంజాయ్ చేసాం. ఇప్పుడు 6th క్లాస్కి వెళ్ళాలి. 6th క్లాస్కి వెళ్ళాలంటే తెలుగు మీడియం అని, ఇంగ్లీష్ మీడియం అని, ఈ స్కూల్ అని, ఆ స్కూల్ అని చాలా రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న విద్యార్థులు డివైడ్ అయిపోతారు. ఇలా డివైడ్ అయిపోయినప్పుడు నాకు కూడా చాలా బాధ వేసింది. అరే, నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆ స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉండాలా, నాకు ఈ చదివే వద్దు అని డిసైడ్ అయిపోయాను. అసలు చదివే వద్దు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే హోంవర్క్ చేశారా లేదా అని సార్ అడుగుతారు. అడిగేటప్పుడు సార్కి చూపించాలి, చూపించకపోతే 2 పీకుతారు. ఎక్కడైనా మామూలే కదా. అలా పీకించుకోకుండా ఉండాలని చెప్పి స్కూల్కి పోకూడదని చెప్పి జ్వరం తెచ్చుకునేస్తే స్కూల్కి పోం కదా అని డిసైడ్ అయిపోయాను. ఓకే, ఇప్పటికిప్పుడు జ్వరం రావాలంటే ఏం చేయాలని చెప్పి ఫస్ట్ టైం ఏం చేశానంటే ఎర్రగడ్డలు తీసుకొని ఇలా పెట్టుకొని కూర్చున్నాను కాసేపు. ఆ జ్వరం ఏం రాలేదు. రెండో రోజు జ్వరం వచ్చింది. ఇలా పెట్టుకొని కూర్చున్నప్పుడు ఓకే బాగానే ఉంది, ఈరోజు స్కూల్కి పోవాల్సిన అవసరం లేదు అనేసి ఆ రోజంతా ఇంట్లో ఉండి హ్యాపీగా గడిపేశాను. మరుసటి రోజుకి ఫీవర్ తగ్గిపోయింది. ఇప్పుడు స్కూల్కి ఖచ్చితంగా నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే హోంవర్క్ చూపించాలి, ఇట్లా కాదు పర్మనెంట్గా స్కూల్ నిలిపేయాలంటే ఏం చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు మా పెద్దోళ్ళు, తాతలు, అవ్వలు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని స్టోరీలు చెప్పారు. ఏమని, ఎక్కడైతే మంత్రిచ్చి 3 రోడ్ల కూడల్లో గనక వేస్తారో దాన్ని ఎవరైతే దాటుతారో దాటితే వాళ్ళకున్న రోగం వీళ్ళకు అంటుకుంటుంది అని చెప్పారు. అంతేకాకుండా అప్పటి రోజుల్లో చేతబడులు ఇలాంటివి విపరీతంగా ఉండేవి. ఎక్కడ చూడు మంత్రించేసి కోడి తల, రక్తము, ఈ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఇవన్నీ వేసేసి ఒక ముగ్గు వేసేసి ఆ ముగ్గు కూడా భయంకరంగా ఉంటుంది. అలాంటివి చాలా చూశాను నేను చిన్నప్పుడు. అలా చూసినప్పుడు నాకు టక్కని మైండ్లో వచ్చిన థాట్ ఏంటి అంటే దీన్ని దాటేస్తే అనారోగ్యం వచ్చేస్తుంది, ఎప్పుడు ఇంట్లో అలాగే కూర్చొని ఉండిపోవచ్చు అని డిసైడ్ అయిపోయాను. ఒక చోట కనిపించింది, దాన్ని టక్కుమని ఇలా దాటేసి ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చేస్తుంది, ఏదో ఒక రోగం వచ్చేస్తుంది, పెద్ద రోగము, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ రోజు ఏం ప్రాబ్లం రాలా, స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. అరే నిన్ననే కదా దాటాను, ఏమీ రాలేదే అని స్కూల్కి వెళ్తే హోంవర్క్ చూపిస్తే 2 ఏట్లు పీకారు మళ్ళీ సార్. ఆ సార్ పేరు వద్దులేండి, ఇప్పటికీ గుర్తున్నారు, గట్టిగా కొట్టాడు కాబట్టి. ఖచ్చితంగా ఇంకా స్కూల్ అనేది నిలిపేయాలి అని చెప్పి అదే 4 రోడ్లు 3 రోడ్ల కూడల్లోకి వెళ్ళి ఇటొకసారి అటొకసారి, ఇటొకసారి అటొకసారి, ఇటొకసారి అటొకసారి దాటేశాను. ఒక 10-20 సార్లు ఇది వచ్చి తీరాల్సిందే నాకే అని చెప్పి వచ్చేసింది. మరుసటి రోజే కొంచెం ఆయాసంగా అనిపించింది, కొంచెం బుడ్డగా తయారయ్యాను. మరుసటి రోజు ఇంకొంచెం బుడ్డగా తయారయ్యాను, ఇంకొంచెం 10 రోజుల్లో ఈ పిల్లాడు ఇంకా 2 రోజుల్లో చనిపోతాడనే స్థితికి వచ్చేసింది. సన్నగా ఉండే నేను ఒక్కొక్క చెయ్యి ఇంత లావు అయిపోయింది. ఇలా చూపిస్తుంటే పెద్దగా అనిపిస్తుంది, నిజంగానే అంత లావు అయింది బాడీ. ఇలా టచ్ చేస్తే బుడ్డ పగిలిపోయి వాటర్ ఎక్కడ బయట వచ్చేస్తాయో అన్నంత సున్నితంగా తయారైపోయింది చర్మం. ఎవరు అంచనా వేయలేరు, ఆ విధంగా బాడీ తయారైపోయింది. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా మనకు అనారోగ్యం రావాలి. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం, సరే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఆలోచించాం కాబట్టి ఇలా జరిగింది కదా. ఆలోచించాం కాబట్టి ఇలా జరిగింది. ఇదే ఆలోచనలు ఇదే దశలో ఎందుకు పుట్టాయి, ఎలా పుట్టాయి, ఇది మెయిన్ పాయింట్. మీకు దశలు బాగుంటే మంచి ఆలోచనలు వస్తాయి. దశలు బాగోలేదు అని అంటే కనీసం డబ్బు సంపాదిద్దామన్న ఆలోచనలు కూడా పుట్టవు. అలాగని ఆస్ట్రాలజీనే నిజమా అనంటే కానే కాదు. ఆస్ట్రాలజీ 100కి 100% నిజం. అరే ఆస్ట్రాలజీ నిజం కాదంటున్నాడు, మళ్ళీ నిజం అంటున్నాడు, ఏంటిది అని అనుకుంటున్నారా? నిజం చెప్తున్నాను చూడండి. మీరే మీ జీవితాన్ని శాసిస్తూ పోతారు. ఒకరు ఈరోజు ఇంకొక మనిషి జీవితాన్ని తొక్కేశాడబ్బా, పవర్ ఉందని చెప్పి తొక్కేశాడు, అనగదొక్కేశాడు, వాడు ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేశాడు, లేనివ్వకుండా ఎక్కడా పేరు రానివ్వకుండా చేసేశాడు. ఇప్పుడు ఈ కర్మ విశ్వం తీసుకొని మీకంటూ ఒక జాతక చక్రంలో ఒక బ్యాడ్ దశ జరిగే విధంగా ఏ టైంలో సంభవించాలనే ఒక ప్రణాళిక రచిస్తుంది. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఏదైతే ఇస్తామో విశ్వానికి దాన్నే తిరిగి పొందుతాం. ఇక్కడ ఏమిచ్చాం, ఒక జీవితాన్ని నాశనం చేస్తాం, తొక్కేసాం, ఇప్పుడు అనుభవించి తీరాల్సిందే. ఇది నెక్స్ట్ బర్త్కి క్యారీ అవుతుంది. ఇది ఒక రకమైన కర్మ. ఇంకొక కర్మ, ఆలోచనలతో మీ అంతటా మీరే కర్మని సృష్టిస్తారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు మెడిటేషన్ కనుక చేశారంటే శ్వాస మీద దృష్టి పెట్టి ఏకాంతంగా కనుక కూర్చొని
ఆ అంతరాత్మ గురించి విచారణ గనక చేశారంటే కర్మలు మిమ్మల్ని ఏమీ చేయకుండా హోల్డ్లో ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కర్మని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. తెలుసో తెలియకో భగవన్ నామస్మరణ చేస్తూ చేస్తూ కొన్ని కోరికలు కోరుకుంటారు. భగవంతుడా నాకు ఈ కారు కావాలి, భగవంతుడా నాకు ఈ అమ్మాయితో పెళ్ళి కావాలి, భగవంతుడా నాకు ఈ అబ్బాయితో పెళ్ళి కావాలి, ఇలా కోరుకుంటారు. ఇలా కోరుకున్నప్పుడు కర్మలు హోల్డ్లో ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటాము, టెంపుల్లో కూర్చున్నంత వరకు మీ కర్మలు ఏం చేయవు, మసీదులో కూర్చొని ఉన్నంత వరకు మీ కర్మలు ఏం చేయవు, చర్చిలో కూర్చొని ఉన్నంత వరకు మీ కర్మలు ఏం చేయవు, భగవన్ నామ స్మరణ జరుగుతూ ఉన్నంత వరకు మీ కర్మలు ఏమీ చేయవు. మీరు కర్మని సృష్టించవచ్చు ఆలోచనల ద్వారా. అలా ఆ కారు కావాలి, ఈ కారు కావాలి, నేను వైభోగంగా జీవించాలి, నేను ఇలాంటి పదవిలో ఉంటే బాగుంటుంది అని కోరుకున్న కోరికలన్నీ నెక్స్ట్ బర్త్కి క్యారీ అవుతాయి. అవి ఏ టైంలో ఎలా ఇవ్వాలనే రచన విశ్వానికి సంబంధించినది. ఇలా మీకు వచ్చే ఆలోచనలు ఈ ఆలోచనలు రప్పించాలనేది కూడా ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది. ఒక మనిషి ఊహకి అందనటువంటిది విశ్వం. ఈ ప్రపంచం బియాండ్ చాలా జరుగుతూ ఉంది. పెద్ద మెకానిజం ఇది. అసలు ఈ విశ్వశక్తిని అంచనా వేయడం ఒక మనిషికి ఎప్పుడూ సాధ్యం కాదు. చాలా ఉంది విశ్వంలో. ఒక ఆలోచన వచ్చింది, ఒక మనిషి ఈరోజు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు, ఏదో ఒక లింక్ ఉంటుంది. మీరు వేరే ఊరికి వెళ్ళారు, అక్కడ ఒక మనిషితో గొడవ ఏర్పడింది. దీనికి కూడా ప్రీవియస్ బర్త్ నుంచినే ఈ రిలేషన్ అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఆ ఊరికి వెళ్ళి గొడవ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా అంచనా వేసుకోవచ్చు. హారోస్కోప్ని పట్టుకొని. ఈ హారోస్కోప్లో దశలు ఇంపార్టెంట్. ఆ దశ ఏ స్థానం యొక్క అధిపతిది జరుగుతుందనేది ముఖ్యం. దీని గురించి కనుక బాగా తెలుసుకొనేస్తే ఏ టైంలో ఏం జరుగుతుంది, ఎలా జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఏం లేదు, ఇక్కడ కొన్ని రెమెడీస్ ఉంటాయి. భగవన్ నామస్మరణ ఇప్పుడు సింపుల్ రెమెడీ ఇది. రెమెడీస్ అంటే మళ్ళీ పెద్ద పెద్దవని అనుకోద్దండి, ఉన్నాయి పెద్ద పెద్దవి కూడా. వేరే అందరికీ అందుబాటులో ఉన్నది ఏది? భగవన్ నామస్మరణ జరగాలి. మనకి బ్యాడ్ దశ జరుగుతుందా, భగవన్ నామస్మరణ చేయాలి, హోల్డ్లో ఉంటుంది, మొత్తం హోల్డ్లో ఉంటుంది. ఆత్మ విచారణ జరగాలి. ఆత్మ విచారణ జరుగుతూ ఉంది అంటే కర్మలు ఏమీ చేయవు. ఆ టైం మనది కానప్పుడు మనం గమ్ము ఉండాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంటారు, 5 ఏళ్ళు ఒకరి పరిపాలన, మళ్ళీ 5 సంవత్సరాలు ఇంకొకరికి ఇచ్చేస్తుంది పవర్. ఇచ్చేసినప్పుడు వాళ్ళు వీళ్ళని దొక్కుతుంటారు, వీళ్ళు వాళ్ళని దొక్కుకుంటూ ఉంటారు. మనది అయినప్పుడు మనకి స్వేచ్ఛ ఉంటుంది, మనం ఏమైనా చేయొచ్చు. అప్పుడు తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, స్వేచ్ఛ ఉంటుంది. మన టైం నడుస్తున్నప్పుడు. మన టైం నడవనప్పుడు స్వేచ్ఛ కాదు కదా, కనీసం గొప్ప ఆలోచనలు కూడా పుట్టవు. మనం ఏదైనా చేద్దామంటే 2 తాళ్ళు తీసుకొని బాగా బందీ చేసిన విధంగా ఈ ఎనర్జీ అనేది అక్కడి నుంచి పడుతున్న రేస్ అనేవి లాగుతున్న ఆ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది బంధించేస్తుంది ఆ మనిషిని. ఆ బంధ విముక్తి అవ్వాలంటే భగవన్ నామ స్మరణ జరగాలి, ఆత్మ విచారణ జరగాలి. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి బ్యాడ్ టైం నడుస్తుంది. బ్యాడ్ టైం నడచదనే మనిషి ఎవ్వడూ లేడు ఈ భూమి మీద. ముఖేష్ అంబానీ కొడుకు కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. బ్యాడ్ టైం ఉంటుంది, గుడ్ టైం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఆ బ్యాడ్ టైంలో మనం ఎలా బ్రతకాలనేది తెలుసుకోవాలి. మంచి టైం వచ్చినప్పుడు స్వేచ్ఛ ఉంటుంది, ఇష్టం వచ్చినట్లు చెల్లుతుంది మొత్తం. నువ్వు ఒకరి జీవితాన్ని తొక్కేస్తావో, ఓకే స్వేచ్ఛ ఉంది, తొక్కేయచ్చు. కానీ అనుభవించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది, తప్పకుండా ఏర్పడుతుంది. కాబట్టే అది ఎలా ఏర్పడుతుంది, మనం ముందు జన్మ నుంచి ఏం క్యారీ చేసుకొని ఈ జన్మ తీసుకున్నామనేది ఇక్కడ తెలిసిపోతుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఆస్ట్రాలజీ నేర్చుకోండి. నా వీడియోస్ ద్వారా, రాబో వీడియోస్ ద్వారా మీకు ఆస్ట్రాలజీ నేర్పిస్తూనే వస్తాను, పూర్తిగా నేర్పించేస్తాను. ఓకేనా? రాబో వీడియోలో కలుద్దాం. ఏదైనా ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్స్, పూర్తిగా హారోస్కోప్ చెక్ చేయించుకోవాలి, లేదా లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం గురించి ఏదైనా క్లాసెస్కి రావాలంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.